హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవా, నా తండ్రి, నా ప్రభా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ యోగత అర్హత లేని నన్ను నీ పోలికలో ఏర్పరిచి నాకు జీవవా ఇచ్చిన వాడానికి స్తోత్రములు. చదువు కూడా లేనిదాన్ని ప్రభా, నీ మాట ఆడాలంటే, నీ మాట వినిపించాలంటే ఎంతో యోగ్యత అర్హత ఉండాలి ప్రభా. నేను దేనికి పనికిరాని మట్టి పాత్రని ప్రభా. నా తండ్రి, నా నోటికి మీరు బోరగా ఉండాలి ప్రభా. అయ్యా, మా కోసం నువ్వు వ్యాధులు పడేటప్పుడు ప్రభా 7 మాటలు నాయనా, నా తండ్రి మమ్మల్ని నాయనా అది ఒక ఉపమానంగా మమ్మల్ని ఏర్పరిచి వర్తమానంగా విచ్చుటకు నీకు వందనాలు. అలాగే ఇప్పుడు 2వ మాట నాయనా, నేను ఆడుతుండగానే ఆ మాట ఆడిది నేను కాదు, నువ్వు ప్రభువా. నా నాలుగు పైన నీ 2 అంచెలు కట్టుకుని నాయన మీరు ఉంచి నాకు సహాయం చెయ్యండి. వినివెలి వారు కూడా నాయన, వాళ్ళు కూడా జ్ఞానం శక్తిని దయచేయమని, మహిమ ఘనత ప్రభావం అంతా మీవే ఒక్కరే పొందుకోమని నజరేయుని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకా సువార్త 23:43. చాలమ్మా. చూసారా, 2 దొంగలకి సిలువేశారు, దేవుడు కూడా సిలువేశారు. ఒక విత్తనం మంచిదైంది, ఒక విత్తనం చెడ్డదైంది. ఎందుకంటే దేవుడు విత్తనం ఎత్తేటప్పుడు ముళ్ళ పొదల్లో ఉన్నది వెతుకుతుంది కానీ అది నాది కాదు. రాతి బండల్లోని విత్తనము నాది కాదు. రోడ్డు సొలోపున వేసిన విత్తనము నాది కాదు. కానీ మంచి నేల వేసిన విత్తనము నాది అని తన డిసైడ్ అయ్యాడు దేవుడు. అలాగే దొంగ కూడాను చెప్పాలంటే 20 నిమిషాలు కాదు, 20 సెకండ్లు కూడా కాదు, ఒక్కసారి తన అస్మాత్గాను తండ్రి నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నారంటే ఆ మాటలోని ఎంత అర్థం ఉందో చూడండి. మనం సంవత్సరాలు కొలిది దేవుడితో నడుస్తాం, కానీ మనలోని చాలా కొన్ని విషయాలు వెనకబడి ఉంటుంది. ఆ ఒక్క మాట చెప్పాలంటే దొంగను చూసి మనం నేర్చుకోవాలి. అయితే మేము దొంగతనం చేసి ఆ పని చెయ్యాలంటారు. కాదు, తెలియక దేవుడి తాలూ శిశువులు ఏమన్నారు తెలిసిన, ఇదినేంటి పాపులకి దొంగలకి ఇతను విస్తారంగా మాట్లాడతారని తనకి ఎంతో హేళపరిచారు మద్దులేని మరియ కోసం. అలాగే దొంగ విషయంలోనే మనం పరిశోధించాలంటే దొంగకి ఇచ్చిన విశ్వాసం మనలోని ఎంతగా ఉందో ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాకా ఎందుకు, నేనే 1980లోని 85 దేవుడు నాకు పిలుపు వచ్చింది. 86లోనే నేను రక్షణ పొందాను. నేనే సంవత్సరం మరి వృధాగా బతికాను కదా, నాకు నేనే వృధా బతికాను. మరి ఒకరితో అనవసరం నాకు, కానీ నేనే సంవత్సరం వృధాగా బతికానంటే మరి నాలోని విశ్వాసం తక్కువే కదా. కానీ 20 సెకండ్లు అవ్వలేదు, 20 నిమిషాలు కూడా అవ్వలేదు. లూకా సువార్త 23:43లోకి వచ్చిందంటే మరి 20 విషయమైన కథ ఉంది, 20 కథ ఉంది. సెకండ్ అయినా అవ్వచ్చు, నిమిషమైనా అవ్వచ్చు. కానీ చెప్పాలంటే దొంగకి మనం ఎన్నిసార్లు హ్యాండ్స్ ఆఫ్ చెప్పినా రుణం తీరదు. తను చూసావా, దేవుళ్ళని బాప్టిస్ట్ కూడా పొందకుండా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని అస్మాటిగా నేను దేవుడి దగ్గర తను పరలోక రాజ్యం స్వతంత్రం చేసుకున్నారు. మనం దినమల్లా పాట పాడేస్తాం, దినమల్లా ప్రార్థన చేస్తాం, కానీ మనం పొందలేకపోతున్నాం. దొంగ అని మనం హేళపరుస్తాం, కానీ అది చాలా తప్పు. అర్థమైంది? ఏ మనిషికైనా మనము హేళపరచకూడదు. దేవుడు వెరివాడే కాదు, యూదులకి శ్రమించు అన్నమాట. మొదటి మాటలో శ్రమించు అనేసారు. ఆ సమాపలను ఎంత ఉందో ఎవరికీ తెలియదు.
ఎంతమంది అయితే అతనికి సిలువను అప్పగించారో వాళ్ళందరూ కూడాను, పాలు తాగే పిల్లలు కూడాను రక్తపాతం అయ్యారు. యెరూషలేము కూలిపోయింది. అర్థమైందా? ఎద్దట మనిషిని మనం హేళపరచకూడదు, నొప్పించకూడదు. దేవుడు వెర్రివాడయ్యి అక్కడ శ్రమించు అన్న మాట దేనికి ఇచ్చాడంటే, తనకు అంత హింస పెట్టినా, తనకు అంత కష్టపెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా తను శ్రమించాడంటే ఆ క్షమాపణ మనం నేర్చుకోవడానికి. మనము నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్ళామంటే అతను చదవలేము కదా, 2 ఆలు ఉంటే కదా దాని అందం ఉంటుంది, 2 ఈలు ఉంటే కానీ అందం ఉండదు, అంతే కదా. మొదట చదవాలంటే తెలుగు మీడియంలో అలా వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో ఏబిసిడీలు వస్తుంది, అంతే కదా. అలాగే దేవుడు కూడాను మనకి ప్రతీది కూడా ఆచూచి మమ్మల్ని నేర్పుతున్నారు. అది మనం గ్రహించుకోవాలి. మన నాలుకలు కూడా చాలా పదునుగా ఉంటుంది. అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే, నీ నాలుకని కళ్ళివేయమని చెప్తున్నాడు. నాకే కాదు, ఎవరికైనా సరే మనలో ఉన్న దారుణము తగ్గించుకోమని. ఎవరికైనా మనము ఆచితూచి మాట్లాడాలి. ఆ దొంగను చూసి మనం నేర్చుకుంటే చాలా గొప్పతనంగా ఉంటుంది. నేనైనా సరే, నేనేం గొప్పదాన్ని కాదు, నేను అతనికంట బస్టాల్ని, నాకు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కూడా యోగ్యురాలు కాదు. నేను తను ఇచ్చిన కురప పెట్టి ఇక్కడ మాట్లాడడానికి యోగ్యత ఎవడిచ్చాడు? నాకు దొంగే ఇచ్చాడు. దొంగ మాట నేను ఆడాడంటే ఆ సమయం నాకు దొంగే ఇచ్చాడు, అంతే కదా. ఆ విధంగాను దొంగను చూసి మనం హేళపరుచుకుంటాను, ఎవరిని చూసి కూడా మనం హేళపరుచుకుంటాను. మనలోని మనమే సమాపన తెచ్చుకొని, మనం శ్రమించే మనసు తెచ్చుకొని, ఆ దొంగ ఏ విధంగా రక్షణ పొందకుండా పరలోక రాజ్యానికి వారసులు అయ్యారో, మనం కూడా ఆ వారస జీవితాన్ని మనం కూడా దేవుళ్ళని పొందాలని ఈ చిన్న సాక్షి, ఈ చిన్న మాటలు కూడా వినుకుడిగా నేను దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు నేను ఇంతటితోనే ముగిస్తున్నాను.